ఇప్పుడు టోటల్గా క్యాడర్ అటెండర్ ఆఫీస్ అవ్వాలి జూనియర్ ఎలక్షన్ జూనియర్ ఎలక్షన్ మనకి జిల్లా లెవెల్ ఎవరైతే కాంపిటేటివ్ అంటే డీడీ ఎకబర్ కాంపిటీ సీనియర్ ఎలక్షన్ టోటల్ అన్ని క్యాడర్లు హెచ్డబ్ల్యూఎస్ క్లాస్ ఆర్సెస్ ఉన్నవాళ్ళు ఎంత టోటల్గా మనం ఎంత క్యాడర్స్ ఎంత ఉంది ఎంత వర్కింగ్ ఉంది మనం ఆర్టికల్స్ పెట్టి 15% రిజర్వేషన్ పెట్టి ఎంతమంది తీసుకుంటారు ప్రజెంట్ ఎస్సీ పర్సెంట్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేరు నీట్గా మనకి ఎంతమంది అంటే మనం 15% కంటే ఎక్కువ మంది ఉన్నారు ఎస్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పేరు ఎవరైతే అంటే ఎస్సీ అన్ని క్యాడర్లో ఎస్సీస్ ఉన్నారు రిజిస్టర్స్ శేషవ్ అన్న ఒకసారి రిజిస్టర్స్ ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ 15 ఆఫీస్ అపార్ట్మెంట్ ఇప్పుడు ఇది రిక్రూటింగ్ క్యాడర్ రిక్రూట్మెంట్ అట్ ది లెవెల్ ఆఫ్ డీడీ డీడీ క్యాడర్లో ఆఫీస్ అపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు అనేది దాంట్లో వర్క్ చేసేవాళ్ళు టోటల్ వాళ్ళు 15 మందిలో 15 మంది వర్క్ చేస్తున్నారు ఇప్పుడు దానికంటే 15% 3 మెంబర్స్ వస్తారు కానీ మన దగ్గర 6 మెంబర్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఓపెన్లో ఉన్నారు అంటే మనకు 3 ఆఫీస్ సబార్డినేట్ రోస్టర్ రిజిస్టర్ టాస్క్ ఫోర్స్ అవి ఉన్నాయి కదా ఇంకొక అంటే వేరు వేరు అంటే దాంట్లో కొన్ని పేజెస్ అలా ఉండేసి అటెండర్ జూనియర్ సార్ ఇప్పుడు రోస్టర్ రిజిస్టర్ రిజిస్టర్ రోస్టర్ రిజిస్టరు అందరికీ చెప్పాల్సిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆ విధంగా ఉండే ఊడిపోయే పేపర్లు రాయాలా ఇంకా దానికి నవ్వాలా ఇప్పుడు మనము అన్ని డిపార్ట్మెంట్లను కూడా గైడ్ చేయాల్సిన డిపార్ట్మెంట్ ఇది మరి ఇక్కడే రోస్టర్ రిజిస్టర్ ఆ విధంగా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు పైగా ఒక్కొక్క క్యాడర్కి ఒక్కొక్క రిజిస్టర్ ఉండాలి ఇట్ మేబీ 14 పాయింట్ రోస్టర్ రిజిస్టర్ మేబీ 100 పాయింట్ రోస్టర్ రిజిస్టర్ మరి అన్ని క్యాడర్లకు అంటున్నారు అంటే పేజెస్ కొన్ని వదిలేసి పెట్టారు పెట్టకూడదు కదా సార్ జూనియర్ అసిస్టెంట్స్ అవి దానికి జీవో ఎక్కడ ఉందో చూపెట్టండి ఒకే బుక్లో అన్ని క్యాడర్లకు పెట్టచ్చు కొన్ని పేజీలు నేను ఎక్కడ ఉందో జీవో చూపిస్తే ఐ ఫీల్ హ్యాపీ ఇప్పుడు ఇక్కడ యూ మే బి బిలాంగింగ్ టు అవర్ కమ్యూనిటీ యూ మే బి హ్యాపెన్ టు బి అవర్ ఫార్మర్ ఆఫీస్ బ్యానర్ ఇక్కడ ఏంటంటే మనకు ఫాస్ట్ ప్రెస్టేజ్ లేదు కేవలం డిపార్ట్మెంటు మన వాళ్ళ వెల్ఫేర్ అనే దృష్టితోనే వచ్చాం దీంట్లో మీరేం హర్ట్ కావలేదు పర్సనల్గా ఉండండి లెట్ మీ కంప్లీట్ పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఐఎమ్ ది స్టేట్ ప్రెసిడెంట్ according to rules given to me, orders given to me by Parliament of India, I visited this office. So నేను ఏమడిగినా ఆ ఇష్యూ బేస్డ్ అర్థమవుతుందా అంతేగాని ఈ ఆఫీసులోనే ఇంత దరిద్రంగా ఉంటే దిస్ ఈజ్ మై ఆఫీస్ నా కులానికి సంబంధించిన ఆఫీస్ నా జాతికి సంబంధించిన ఆఫీస్ ఈ ఆఫీసులోనే ఇంత దరిద్రంగా ఉంటే ఇంకా బయట వాళ్ళకి ఏం గైడ్ చేస్తాము వెదర్ దిస్ అసోసియేషన్ ఉండండి బ్రదర్ చేద్దాం కాదు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు నా జాతికి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్ చేతనిస్తుంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ తీసుకుంటున్నారు ఐఎమ్ రిప్రజెంటింగ్ మై ఎంటైర్ కమ్యూనిటీ
I am getting pain in my heart. Why? Because this valuable department has guided DMHO wrongly. She has given me a letter with wrong intention, and then I clarified. Then she conveyed me apology. That is not correct kada. Bro, ikkada paid. My department is paying on behalf of association and visit చేసింది. నేనేం అడగలేదు, రోడ్ల మీద నుంచి రాలేదు. మొత్తం ఇన్ అడ్వాన్స్ లెటర్ పంపించే వస్తా నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు నేను. రాజ్య సంఘానే వస్తాయి ఎక్కడికైనా. సో నేను ఆమెకు రాసినప్పుడు ఆమెకు వేరే విధంగా గైడ్ చేస్తే ఆమె వచ్చి మళ్ళీ నాకు లెటర్ పెడితే అంటే ఒక డిస్ట్రిక్ట్ అఫీషియల్ని నాట్ ఓన్ డిపార్ట్మెంట్ మిస్గైడ్ చేసి ఎంతవరకు కరెక్ట్ అని నేను అనుకున్నాను. వాళ్ళు అడిగింది మీరు చూసారా? వాళ్ళు ఏమంటారంటే రోస్టర్ వెరిఫై చేయడానికి వాళ్ళకి అధికారం ఉందా లేదన్నారు. మనకున్న 4 సెంట్ రోస్టర్ వెరిఫై చేసే అధికారం టీడీకి ఉంది, డిఎస్ఎల్కి ఉంది, అది జియోస్ ఉంది, వాళ్ళకి ఎంటర్ చేస్తాం అంతే. మమ్మల్ని కలెక్టర్కి పోయి కలెక్టర్ గారు పోయి పర్మిషన్ తెచ్చుకోమని చెప్పేదానికి వాళ్ళు రాసింటారు మన దగ్గర ఉన్న జియో సెట్ ఎంట్లో చేస్తూ మీరు ఇలా అడిగారు, మరి దానికి మనకున్న రోస్టర్ ఎగ్జిస్టింగ్ రోస్టర్ పెట్టారు. డీడీ గారికి తెలుసు, నాకు తెలియకుండా దాంట్లో ఇప్పుడు మీరు 35th ఇయర్ రన్నింగ్ ఇన్ మై అసోసియేషనల్ సర్వీస్. ఇవన్నీ నాకు తెలియక కాదు. మీకు నేను పంపించినాను, సెంట్రల్ ఆఫీస్ జీవో కూడా చదవాలి కదా. డీడీ సోషల్